వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్య పార్టీలకు సముచిత ప్రాధాన్యం కల్పించడం లేదని పోర్మామిల మండల జనసేన అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య విమర్శించాడు. కూటమి ధర్మాన్ని ప్రతి స్థాయిలో అమలు చేస్తూ అన్ని భాగస్వామ్య పార్టీల నాయకులు కార్యకర్తలకు సమాన గౌరవం ప్రాధాన్యం కల్పించాలని ఆయన కోరారు. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టు ఫోటో కాల్ కానీ ఎక్కడ కానీ లేదు. దీని మీద కొద్దిగా స్పందించాలని మీ ముందుకు ఇవాళ వచ్చినాం. ఈ పొద్దు ఈ లైవ్కి రావడం ముఖ్యంగా ఉద్దేశం, కొంతమంది ఈ ఒక 5 రోజుల నుంచి డోర్ టు డోర్ అనే ప్రచారం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ పొద్దు కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు వస్తుంది కాబట్టి ఈ యొక్క పథకాలు, కూటమి పథకాలు సరిగ్గా అందుతున్నాయా అందలేదా ప్రజలకు అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు మన మిత్రులు టీడీపీ పార్టీ వాళ్ళు. అది కూటమి ప్రభుత్వం అనేది బాగానే ఉంది. డోర్ టు డోరు పథకాలు సరిగా అందలేదా అని కనుక్కోవడంలో ఎటువంటి తప్పు లేదు. అది మనం అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ అక్కడ బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, అక్కడ టీడీపీ 3 పార్టీలు ఒక కలయిక. ఈ కూటమి పార్టీ ఏర్పడడం కూడా 3 పార్టీలు ప్రధాన పాత్ర పోషించినాయి. ఆ పాత్రలో భాగంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా 1 by 1 అన్ని సక్రమంగా ఇస్తూ ముందుకెళ్తున్న పెద్దలు, 3 పార్టీల పెద్దలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ప్రజలు కూడా బాగా అభినందిస్తున్నారు. కానీ అక్కడే వచ్చింది, కొంతమంది అంటున్నారు, ప్రజలు కూడా గుసగుసలాడుతున్నారు. కానీ ఇది కూటమి ప్రభుత్వమా లేకపోతే టీడీపీ ప్రభుత్వమా అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి ఆ వ్యాఖ్యలు రావడం కారణం మీ టీడీపీ ప్రభుత్వం మాత్రమే, టీడీపీ వాళ్ళు మాత్రం చేస్తున్న వైఖరి. అది ప్రజలందరూ చూస్తున్నారు. కూటమి అంటే 3 కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉన్నప్పుడు 3ని సమానంగా చూడాలి. కానీ ఒకడే పై చేయని చెప్పి చేసుకోవడం అనేది ఎంత దుర్మార్గమో ప్రజలందరూ చూస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం పథకాలు అనేది పర్వాలేదు. కానీ అక్కడ పైన ఫోటో కాల్ అనేది జనాల్లోకి పేరక ఓన్లీ టీడీపీ పథకాలు అనే ఒక కాన్స్టిట్యూన్సీతో ప్రజల్లోకి పోతున్నారు, ఇంటి డోర్ టు డోర్ పోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ముందులేమో ఫోటో దిగుతున్నారు ఫ్లిప్సీ పట్టుకొని, బయటకు పోతాం మీరు అట్లా. ఇదేం కూటమి ప్రభుత్వంలో సొమ్మె పైన ఫోటో కాల్ మోడీ గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది లేదు. ఎందుకని ఈ రకం చేస్తున్నది వీళ్ళు? 2 ఏళ్ళు పూర్తి కూడా కాలేదు సరిగ్గా, ఇంతలోకి ఈ రకంగా వైఖరి చేస్తున్నది ఏంటంటే ఇంకప్పుడే ప్రజలు గుసగుసలాడుతున్నారు. కానీ ఆ వైఖరి ఈ విధంగా చర్చించుకోవడానికి కారణం టీడీపీ ప్రభుత్వమే. టీడీపీ వాళ్ళు చేస్తున్న నాయకులు, కార్యకర్తలు చేస్తున్న వైఖరి మాత్రమే. అది మంచి పద్ధతి కాదు. మా నాయకుడు చెప్తుంటాడు, మీరు ఎక్కడ కూడా కన్సెషన్ దాటాకండి, కూటమి ప్రభుత్వము విచ్ఛిన్నం చేయకూడదు అని మా నాయకుడు పదే చెప్తుంటాడు. కానీ మీ నాయకుడు మీకు చెప్తున్నాడో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం మాదే పై చెయ్యి, మేమే ఓన్లీ మా జనసేన టీడీపీ బీజేపీ పార్టీ లేదు ఇక్కడ, ఓన్లీ జనసేన ఓన్లీ టీడీపీ మాత్రమే ఉండదు అనే కోణంలో మీరు వెళ్ళిపోతున్నారు. ఓ పని చేయండి, అక్కడ బ్యానర్లో కూడా వేసేయండి, ఇది కూటమి ప్రభుత్వం కాదు, ఓన్లీ టీడీపీ ప్రభుత్వం మాత్రమే, ఇది కూటమిలో ఎవరు భాగస్తులు కాదు, ఈ పథకాలు కానీ అన్ని కూడా మా నాయకుడు, మా చంద్రబాబు నాయుడు కానీ, మాకు జనసేన టీడీపీ మాత్రమే ఈ పథకాలు ఇచ్చేది అని చెప్పి ప్రచారం చేసుకొని బాగుంటుంది. అది కానీ అది అట్లా చేసుకొని బాగుంటుంది. పైనేమో టీవీలో విలేకరుల ముందుకు వచ్చారుగా మైకులు పెట్టారుగా కూటమి ప్రభుత్వం, అందరు కలివితో పోతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు? జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడ పిలుస్తున్నారు? ఎక్కడ లేదు. మీరు పిలిచకపోయినా ఇబ్బంది లేదు, వాళ్ళని రావాలని మీ అప్పుడే వాళ్ళు కూడా అంత ఇష్టంగా లేరు. మీరు చేసే వైఖరి బాగలేదు. ఫోటో కాల్ అనేది ఒక బద్వేల్ నియోజకవర్గమే కాదు, కొన్ని నియోజకవర్గాలు కూడా అదే విధంగా అదే స్ట్రాటజీలో పోతున్నారు. మీ పిఠాపురంలో వర్మ గారికి ఏమో ఫోటో కాల్ కావాలా, ఇక్కడేమో లోకల్గా ఉండే ఒక ఆఫ్టర్ ఆల్ అతని ఒక ఇన్ఛార్జి మాత్రం, ఇన్ఛార్జి కూడా కాదు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, అతని గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడే ఎమ్మెల్యే. పిఠాపురం ఉండే ఒక అధ్యక్షుడు ఉండే వేరే, అది పిఠాపురం అంటే ఒక అధ్యక్షుడు, ఓ పార్టీ అధ్యక్షుడు ఉండే కాదు ప్రోటోకాల్ కావాలా. మీకైతే ఏ ప్రోటోకాల్ అవసరంలా, మిగతా వాళ్ళు ప్రోటోకాల్ అవసరంలా. ఇది ఎక్కడ న్యాయం?
ఇప్పుడైనా మీ వైఖరి మార్చుకోకపోతే ప్రజలు చాలా గుణపాఠం చెప్పేదానికి దగ్గర ఉంది. కానీ మీరు ఇదే విధంగా కొనసాగుతుంది, ఎక్కడ చూసినా మీరు ఇదే విధంగా స్ట్రాటజీలో పోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఆ పద్ధతి అదే పద్ధతిలో మేము కింద వెళ్తే కూటమి ప్రభుత్వం ఇచ్చినమైపోద్ది. కానీ అది మేము చేయదలుచుకోలేదు. చేయాలంటే ఎంతో చెప్పట్టదు. దయవించి ఇప్పుడైనా అని మీరు వైఖరి మార్చుకొని పిఠాపురంలో ఒకటే కాదు ప్రోటోకాల్, అంత రకాల ప్రోటోకాల్. మీ ప్రైవేటు కార్యక్రమం అయితేనా ఐ డోంట్ కేర్. మేము ప్రోటోకాల్ మేము పాటించమని మేము అడగం. మీరు చిన్న ఫోటో పెట్టేంత మాత్రం మాకేం ఒరిగేదేం లేదు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక ఫోటో పెట్టినా ప్రజల్లో గుండెల్లో ఉండడు, ప్రతి ఒక్క గుండెల్లో ఉండడు, ప్రజల గుండెల్లో. మీరు ఫోటో పెట్టినా ఒకటే పట్టబడిన ఒకటే. మాకు బాధ ఏంటంటే ప్రజలు గుసగుసలాడుతున్నారు అనేది. ఏం పద్ధతి బదలలేకపోతే ప్రజలు అక్కడ ఫోటోకాల్ ఎక్కడుంది మీ కూటమి ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేదే. చంద్రబాబు నాయుడు గతంలో ఫోటోకాల్ పాటించాలా, అన్నింటిలో ఫోటోకాల్ ఉండాలా పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పాడు. ఇక్కడ ఉండగా కనీసం 2 ఏళ్ళు పూర్తి కాలేదు, అంతలేకే మీ వైఖరి చూపిస్తున్నారంటే ఆయన చేసే మంచి పనులు అట్టుంటాయి. గతంలో 2 చోట్ల ఓడిపినా 2014లో మీకు మద్దతు ఇచ్చి మిమ్మల్ని శిఖరాన్ని కూర్చోబెట్టినవాడు. ఆ పొద్దు కూడా చాలా మందికి అందరికి కూడా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నాడు. 2019లో 2 సార్లు ఓడిపోయినా కానీ ఎంతమందికి సాయం చేశాడో ప్రజలందరూ చూస్తున్నారు. కానీ ఓడిపోయిన తర్వాత కూడా మన చేసిండు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన చేసే అభివృద్ధిని ఓర్చుకోలేక మీరు మళ్ళా రేపు ఏ విధంగా అవుతుందని చెప్పి అప్పుడే ఎంటమంటే మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇది ఈ ఆలోచన మీరు మార్చుకోకపోతే కూటమి ప్రభుత్వాన్ని మీరు మాత్రమే కేవలం మీ టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలే కూటమిని ఇచ్చినం చేయాలని చెప్పి చూస్తున్నారు. అంతే తప్పితే అందరూ చూస్తున్న ప్రజలందరూ కూడా ఇది మంచి పద్ధతి కాదు. మరి ఒకసారి చెప్తున్నా, ఈ వైఖరిని నేను మార్చుకోకపోతే ప్రజలు చాలా గుణపాఠం చెప్తారు. ఏదో జనాల్లోకి వస్తాను కదా, ఏదో పూలదండలు 2 పూలు చల్లాము, పూలదండలు వేసాము, చేయగొట్టామంటే అది తాత్కాలానికి చేస్తారు అంతే. మా తర్వాత చూపిస్తారు ప్రజలు. అది పద్ధతి కాదు. మీరు చేసుకోండి, మాకు సంతోషమే. కూటమి ప్రభుత్వం పథకాలు అందలేదని మీరు అడగడం తప్పలేదు, ఎటువంటి తప్పలేదు. కానీ అక్కడ ఫోటోకాల్ అని లేకపోవడంతో ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మా బాధ కాదు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు అని మేము చెప్తున్నాం. అంతే తప్పితే మేమేదో మిమ్మల్ని మీద ఇది ఏం లేదు. మీకు ఏం చేసినా చేయకపోయినా మేము మాత్రం కట్టుబడి ఉంటాం. మా నాయకుడి మాటకు కట్టుబడి, సూచనలు కట్టుబడి ఉంటాం. కానీ ఈ ప్రెస్ మీట్ కూడా నేనేదో ఈ బాధలో మన వాళ్ళు ఏమి సంధిస్తావు, ఉట్టపడలో సంధిస్తాం, దానికి సంధిస్తాం. ఈ కూటమిలో ఈ రకంగా జరుగుతుంటే నువ్వు అంటే పదవులు తీసుకునే వాళ్ళు అంటే ఎట్లా మాట్లాడలేరు. కొంతమంది నేను డైరెక్ట్ ఫోన్ చేసి కాల్ చేసి పడితే ఏమంటే ఏమి పైన వాళ్ళే పట్టించుకోవాలి, మనం పట్టించుకుంటూ పైన సంబంధించి మాట్లాడడానికి మనిషిని చూద్దాం. మంచి పనిని మంచిగా చూస్తాం, చెడుని చూద్దాం. చెడునితో చూపించాలా, మంచిగా చూపించాలనేది మన ఎజెండా. అంతేగాని ఒక చోట అన్యాయం జరుగుతుంటే అన్యాయం అని ఖండించకపోవడం అది మహా తప్పు. ఖండిస్తేనే మళ్ళా సరే తప్పు చేయకుండా ఉంటాడని అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు నాయకుడు ముందుకు వచ్చి మాట్లాడు, మనలాంటి మనమే నాయకులం. మనం ఎందుకంటే తప్పు చేస్తాం. మన జనసేన తప్పు చేసినా అని ఖండిస్తాం, బీజేపీ తప్పు చేసినా ఖండిస్తాం, టీడీపీ తప్పు చేసినా ఖండిస్తాం. అంతే తప్పితే ఇందులో నేనేం తప్పు మాట్లాడితే అది ఏ విధంగా తీసుకుంటారో మీ ఇష్టం. అది నేనైతే తప్పుగా మాట్లాడలేదని నేను అనుకుంటున్నా. ఇప్పుడైనా వైఖరి మార్చుకోవాలని ఈ 14 కాన్స్టిట్యుయెన్సీలో కొంతమంది వైఖరి మార్చుకోకపోతే ఇది చాలా తీవ్రతగా ఎదురవుతుందని ప్రజలందరూ గుసగుసలాడుకుంటాను. కాబట్టి నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ప్రజల దృష్టిలోకి తీసుకొస్తున్నా. అది చూసైనా మీరైనా ఇంకా వైఖరి మార్చుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై హింద్, జై భీమ్.